వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమం విజయవంతం. ముగింపు కార్యక్రమంలో శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో 2 రోజుల పాటు జరిగిన విక్రేత అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోనసీమ జిల్లాలో ఉపాధి అవకాశాలు, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ప్రాధాన్యం, సాంకేతిక అవగాహన వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం అభివృద్ధికి పరిశ్రమలు, పర్యాటక రంగం, టూరిజం కీలక పాత్ర పోషిస్తాయని, వీటి ద్వారా ప్రాంతీయ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మరింత బలపడతాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ సంస్థలు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పనకు దోహదపడతాయని ఆయన అన్నారు. 2 రోజుల సాంకేతిక శిక్షణ, అవగాహన సదస్సుల ద్వారా నూతన పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని సంస్థ డిడి వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. బయ్యర్స్ని, సెల్లర్స్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఎంఎస్ఎంఈస్ గ్రోత్ కోసం వాళ్ళు ఎలా యూటిలైజ్ చేయాలనే ఉద్దేశమే జరగడం జరిగింది. ప్రోగ్రామ్ ఇనాగరేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఈరోజు క్లోజింగ్ సెరమనీకి ఎమ్మెల్యే ఆనందరావు గారు వచ్చారు. దీనిలో ఏంటంటే ఈ ఇంటరాక్షన్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. గెయిల్ తరపు నుంచి కానీ, కాయర్ బోర్డు తరపు నుంచి కానీ, నెక్స్ట్ మన ఏపీడబ్ల్యూఐసి ఆఫీసర్స్ కానీ వాళ్ళ ప్రోత్సాహం ఇండస్ట్రీ పీపుల్కి చాలా ఉపయోగకరమైన సందేశాన్ని అందించారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు వెండర్స్ వాళ్ళ ఉత్పత్తుల్ని ఇక్కడ స్టాల్స్లో ప్రదర్శించుకోగలిగారు. తద్వారా ఏంటంటే వాళ్ళకి ఒక కొత్త మార్కెట్ ఏర్పడింది. ఆ మార్కెట్ ద్వారా ఏంటంటే వాళ్ళ ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ, బయటికి పంపించుకోవడానికి కానీ మార్కెట్ పెరుగుతుంది. నెక్స్ట్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ 2 days సెషన్లో ఏంటంటే కొత్త పాలసీలు ఏమి వచ్చాయి, గవర్నమెంట్లో కొత్త పాలసీలు ఎలా వచ్చాయి, ఆ పాలసీలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, బ్యాంక్ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి అనే విషయాల మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వెండర్స్తో కానీ, బయ్యర్స్తో కానీ, సెల్లర్తో కానీ అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మొత్తం ఈ 2 days ప్రోగ్రామ్ ఏంటంటే ఈ లోకల్గా ఉన్న కాయర్ బోర్డ్ ఇండస్ట్రీ పీపుల్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. ముందుగా ఏంటంటే మరిన్ని ప్రోగ్రామ్స్, ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, మా ప్రోగ్రామ్స్ కానీ, మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ముందు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ లోకల్గా ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఇందులో పాత్రలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ముఖ్యంగా మా ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ వీడిపి కన్సల్టెంట్ వేణుగోపాల్ గారికి కానీ, లోకల్గా ఉన్న ఇండస్ట్రీ పీపుల్కి కానీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, లోకల్ అమలాపురం ప్రజానీకానికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్ గోదావరి భవన్లో ఒక మంచి కార్యక్రమం, యువతకి ఉపాధి కల్పించి ఈ జిల్లా నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి తరపున ఏపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్ వెంకటకృష్ణ గారు, ఆయన డిప్యూటీ డైరెక్టర్ అయిన, అలాగే ఏపీఐఎస్ తరపున వారు వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఎంటర్ప్రెన్యూర్ని డెవలప్ చేయడానికి జిల్లాలో నాంది పలికారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అనేక దేశాలు పర్యటించి మరి ఎంతో విలువైన పెట్టుబడులను తీసుకొచ్చి విశాఖపట్నం నగరాన్ని మరో హైదరాబాద్ కంటే మించి ఈ యొక్క డిజిటల్ సిటీగా కానీ,
సైబరాబాద్కు మించి చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ యువతకి ఉపాధి కల్పించాలని, అన్ని జిల్లాల్లోనూ సమాంతరమైనటువంటి అభివృద్ధి చేయాలని ఈరోజు మన జిల్లాలో ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఖచ్చితంగా ఏవైతే రంగాలు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈరోజు క్వాయిర్ ఇండస్ట్రీ కానీ, మిల్క్ ఇండస్ట్రీ కానీ, గార్మెంట్ ఇండస్ట్రీ కానీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, ఇవన్నీ కలిపి అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వరూపాన్ని అర్థం చేసుకుని ఇక్కడ ఈ యొక్క రంగాలకు మాత్రమే అవకాశం ఉన్న విషయాన్ని ప్రభుత్వాన్ని నివేదించి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని, కలెక్టర్ గారితో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు రావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఏదైతే యువతకు ఉపాధి కల్పించడానికి P4 సిద్ధాంతంలో ఎంటర్‌ప్రెన్యూర్‌ని డెవలప్ చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు మనం కూడా చేద్దామని, భవిష్యత్తులో మరిన్ని ప్రోగ్రాంలు కండక్ట్ చేసి మరింత మందిని ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయడానికి ఈ చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.